నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. వేసవి సెలవులు వస్తున్నాయంటే చిన్నారులకు ఇక పండుగే. చదువుల నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని ఎన్నో ఆటలు పాటలతో పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసే టైం అది. ఇటు సమ్మర్ క్యాంప్ అనగానే విద్యార్థులు ఉత్సాహంతో పరుగులు తీస్తుంటారు. అయితే అమెరికాలోని టెక్సాస్లో ఓ సమ్మర్ క్యాంప్ పెను విషాదానికి కారణమైంది. చిన్నారులపై ప్రకృతి పగబట్టడంతో క్షణాల్లో వారి ఆనందాలు ఆవిరైపోయాయి. వరదల రూపంలో చిన్నారుల ప్రాణాలను వానదేవుడు బలి తీసుకున్నాడు. ఇంతకీ అసలు అమెరికా టెక్సాస్లో ఏం జరుగుతోంది? ఈ వరదలకు కారణమేంటి? టెక్సాస్లోని పలు ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లోనే నెల రోజుల వర్షం కురిసింది. ఆకస్మిక వరదలతో గ్వాడలూప్ నదిలో నీటి మట్టం భారీగా పెరిగిపోయింది. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 8 మీటర్లు పెరిగింది. దీని వరద కారణంగా వరద ప్రవాహంలో నివాసాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గల్లంతైన వారి కోసం అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాపాడేందుకు హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. అసలు ఇంతటి భారీ వరదలకు కారణాలేంటో నేను చెప్తా. ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి మీకు తెలుసా? ఇవి చాలా ప్రమాదకరమైన వరదలు. ఇవి ఆకస్మికంగా చాలా త్వరగా వస్తాయి. అమెరికాలో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే భారీ వర్షం కురిసిన కొద్ది గంటల్లో, కొన్నిసార్లు 3 గంటల్లోనే నీరు ఉప్పొంగి వస్తుంది. ఈ నీరు అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి జనం ఏం చేయాలో తెలియక తికమక పడతారు. టెక్సాస్లో గ్వాడలూప్ నది వెంట ఒక్క రాత్రిలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కానీ ప్రమాదం ఇంకా తప్పలేదు. ఎందుకంటే మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక ఈ వరదలు ఎందుకు ఇంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు. గతేడాది అమెరికాలో 145 మంది ఫ్లాష్ ఫ్లడ్స్లో చనిపోయారు. గత 30 ఏళ్లలో సగటున ప్రతి సంవత్సరం 127 మంది ఈ వరదల్లో మరణిస్తున్నారు. చాలాసార్లు జనం వాహనాల్లో ఉన్నప్పుడు ఈ వరదల్లో చిక్కుకుంటారు. నిజానికి 15 సెంటీమీటర్ల నీటిలోనే కారు కంట్రోల్ తప్పుతుంది. అలాంటిది 46 సెంటీమీటర్ల నీటిలో కారు వెళ్లాల్సి వస్తే అది పూర్తిగా కొట్టుకుపోతుంది. అయినా చాలా మంది ఈ వరదల్లోనూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇదే పెద్ద పొరపాటు. ఇక ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడైనా రావచ్చు. మన దగ్గర వర్షం లేకపోయినా, దూరంగా ఎక్కడైనా భారీ వర్షం కురిసినా ఆ నీరు మన వైపు రావచ్చు. మన ప్రదేశం దిగువ ప్రాంతంలో ఉంటే వరద ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరోవైపు టెక్సాస్లో జరిగిన ఈ ఘోర విపత్తుకు అధికారుల తప్పిదం కూడా ఉంది. ముందస్తు హెచ్చరికలు ఇచ్చినా సరైన వార్నింగ్ సిస్టమ్ లేదు. దీంతో ప్రజలు సమయానికి తప్పించుకోలేకపోయారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా సమాచారం సరిగ్గా అందకపోవడం ఒక పెద్ద సమస్య. అందుకే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ సూచనలు గమనించడం, నీటిని దాటడానికి ప్రయత్నించకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్లాష్ ఫ్లడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.